ఓం శ్రీ సాయిరామ్. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయంలోని 2వ శ్లోకం గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. భగవానుడు గత శ్లోకములు ఇలా అన్నారు: దేనికి వేదములు ఆకులుగా ఉన్నవో అట్టి సంసారమును వృషమును పైన వేళ్ళు కలదిగను క్రింద కొమ్మల కలదిగను నాశనము లేనిగను చెప్పుదురు. దాన్ని ఎవడు తెలుసుకుంటున్నాడో అతడు వేదాత్మ ఎరిగిన వాడన్నారు. 2వ శ్లోకంలో ఇలా అన్నారు: అతచోద్వం ప్రసుతా శాఖా గుణ ప్రవృద్ధ విషయ ప్రవాళా అధచ మూల్యానుసంధాని కర్మానుబంధీని మనుష్యలోకే. తస్య ఆ సంసార వృక్షం యొక్క శాఖా కొమ్మలు గుణ ప్రవృద్ధా సత్వరజస్తమో గుణమచే వృద్ధి పొందినవనియు విషయ ప్రవాళా విషయములను చిగుళ్ళు గలవయ్యాయి. అధహచ క్రిందికిని ఊర్ధ్వంచ మిదికిని అనగా బ్రహ్మలోకం వరకు ప్రసుతా వ్యాపించున్నవి. మనుషులోకమునందు కర్మానుబంధీని కర్మ సంబంధము కలుగజేయనవు మూలాని దాని వేళ్ళు అధహచ క్రిందను అనుసంధాన్ని బహుగా విస్తరించి ఉన్నవి. ఆ సంసార వృక్షం యొక్క కొమ్మలు గుణములచే వృద్ధి పొందిననియు విషయములనేటువంటి చిగులు కలవయ్యాయి క్రిందికిని మీదికిని వ్యాపించున్నవి. మనుష్య లోకమునందు కర్మ సంబంధమును కలుగజేయనివిగా దాని వేళ్ళు కిందను బహుగా విస్తరించి ఉన్నవి. సాయిరామ్.